ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బిడ్డలు బ్యూలా, అలాగే యశ్వంత్, సుదీప్ ముగ్గురిని కూడా వారి చదువుల కాలాల్లోనూ అలాగే పని బాటల్లోనూ తోడుగా ఉండి భద్రపరిచి కాపుదలు ఇచ్చినటువంటి గొప్ప దేవుణ్ణి, ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేసినటువంటి కూడిక కుటుంబానికి ఎంతైనా దీవెన ఆశీర్వాదమైంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్య సెలవిచ్చేటువంటి ఒక మాట మనమందరం కూడా ఎరిగినటువంటి మాట. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో అదండి. యేసుక్రీస్తు యొక్క చిత్తమేమైందనంటే ప్రతి విషయమునందును కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడిచ్చిన కాపుదల్లోనూ, దేవుడిచ్చిన క్షేమస్థితిలోనూ, దేవుడు చేసిన మేలు ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవడం మన ఆశీర్వాదానికి కారణమయ్యింది. ఏదో ప్రమాదాలు జరిగితే కాదు, కానీ ఆయన ఇచ్చినటువంటి కాపుదల కూడా మన జీవితంలో గొప్ప మేలే, గొప్ప ఆశీర్వాదమే. పరిశుద్ధ గ్రంథంలో 127వ కీర్తన మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటనంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయ వారు మేలుకొని ఉండుట అదండి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, యెహోవా కుటుంబాన్ని కాపాడని ఎడల, యెహోవా మనకు తోడై ఉండని ఎడల దాని కావలికాయ వారు మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే. కాపాడినవాడు, క్షేమాన్ని ఇచ్చినవాడు, భద్రపరిచినటువంటి ఆ గొప్ప దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ కుటుంబానికి కాపరై ఉన్నాడు కనుక దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నారు. కనుక మా జీవితంలో బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారనంటే, రాకపోకల్లో క్షేమంగా వస్తూ ఉన్నారనంటే, పని బాటలో తోడుగా ఉంటా ఉన్నాడనంటే అది కేవలము ఆయన యొక్క కృప మాత్రమే, ఆయన యొక్క కాపుదల మాత్రమే. ఆయనే పట్టణాన్ని కాపాడుకోకపోతే, ఆయనే ప్రయాణాల్లో కాపాడుకొనకపోతే, ఆయనే చదువుల్లో కాపాడుకొనకపోయినట్లయితే మా వలన సాధ్యమయ్యేది ఏది కూడా లేదు. కాబట్టి ఆయనే కాపాడిన వాడై ఉన్నాడు, ఆయనే భద్రపరిచినటువంటి దేవుడై ఉన్నాడు అన్న ఆలోచన కలిగిన వారై ఉన్నారు కనుక ఈ మధ్యాహ్న కాల సేవలో గొప్ప దేవుడిని మహిమపరచడానికి ఇష్టపడతా ఉన్నారు. కనుక నీవు నేను ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే, ఆయన కాపుదలు ఇచ్చాడా, దేవుని కృతజ్ఞత చెల్లించు. ఆయన క్షేమాన్ని ఇచ్చాడా, దేవుని కృతజ్ఞత చెల్లించు. దేవుడు సంవత్సరం అంతా కాపాడా, దేవుడికి కృతజ్ఞత చెల్లించు. కృతజ్ఞత చెల్లించడం ఆయన చిత్తమయ్యింది. ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తమయ్యింది. ఆయన కాపుదలనిచ్చే దేవుడై ఉన్నాడు, ఆయన ప్రొటెక్షన్ ఇచ్చేవాడై ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు 101వ కీర్తనలో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, ఆయన కాపుదలని ఇస్తే 3వ వచనంలో అంటాడు, ఆయన పాదముల త్రొట్టెలనియడు, నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు దేవుడు కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కనను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నిరాకపోకల యందు యెహోవా నిన్ను అదండి. కాపుదలకు కారకుడై ఉన్నటువంటి దేవుణ్ణి ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దావీదు ఎరిగినటువంటి ఆలోచన, యెహోవాయే నన్ను కాపాడువాడై ఉన్నాడు. ఆయన కాపాడితే ఎలా ఉంటుందో తెలుసా? పగలు ఎండ దెబ్బైన, రాత్రి వెన్న దెబ్బైన నాకు తగలదు. నా రాకపోకల్లో ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. నా పాదానికి తొట్టిళ్ళను లేకుండా చేసేవాడై ఉన్నాడు. నన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడట, నిద్రపోడు.
కాబట్టి భక్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుని పట్ల ఆయన అంటాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన వలన మాత్రమే, ఆయన కృప వలన మాత్రమే ఆయన భూమి మీద నీవు నేను చెలించగలిగి జీవించగలిగి క్షేమంగా ఉండుటకు కారణము దేవుడై ఉన్నాడు. పరిస్థితులు మన చేతుల్లో లేవండి. పరిస్థితులు మనం అనుకున్నట్టుగా జరగవండి. 242 మంది సురక్షితముగా గమ్యానికి చేరతాము అని అనుకుని ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అహ్మదాబాద్ అనబడేటువంటి ప్రాంతంలో విమానంలో వారి ప్రయాణం కొనసాగింది. ల్యాండ్ అయినటువంటి కొద్దిసేపటికి మరలా తిరుగు ప్రయాణంలో వెళ్తూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి ఒక హాస్టల్కి అది ఢీకొని అక్కడున్నటువంటి వారు చనిపోయారు. విమానంలో ఉన్న వారందరూ కూడా మెడికల్ హాస్టల్కి గుద్దుకొని 100 మంది చనిపోయారు. ఒక్కొక్క వ్యక్తిది ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క వ్యక్తిది ఒక్కొక్క కన్నీటి గాథ. వారు ఆశించి అనుకున్నటువంటి ఆలోచన మేము అనుకున్న ఆలోచనలన్నిటిని కూడా నెరవేర్చుకోగలుగుతాము అని అనుకున్నారు. తృణప్రాయంలోనే వారి జీవితాల్లో ఏమైపోయినాయో తెలియదు. కనుక అనేటువంటి మాట ఏంటనంటే, ప్రతి విషయం నందు కృతజ్ఞత చెల్లించుట దేవుని యొక్క చిత్తం. సంవత్సరం అంతా కాపాడాడు కదా, సంవత్సరం అంతా కూడా బిడ్డలకి చదువుల్లో తోడుగా ఉన్నాడు కదా, సంవత్సరం అంతా కూడా పని బట్టల దేవుడు తోడుగా ఉన్నాడు కదా, ఇశ్రాయేలీయుల దేవుడు ఆయన కునుక కాపాడే దేవుడు అయి ఉన్నాడని ఎరిగి కూడా, ఆయన పాదాలు తొట్టిల్లకుండా కాపాడే దేవుడు అని తెలిసి కూడా నీవు నేను చేయాల్సిన పనిని చేయకపోతే దేవుణ్ణి ఎలా ఘనపరచగలుగుతాం? దేవుణ్ణి ఎలా స్తుతించగలుగుతాం? ఆయన చేసే కార్యాలు ఏమేంటో తెలుసుకొనగలిగితే ఆయన కునుకక కాపాడే దేవుడై ఉన్నాడు. నీ రాకపోకల్లో ఆయన తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. పగలు ఎండ దెబ్బని రాత్రి వెండల దెబ్బని తగలకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. ఆయన మనకు తన కాపుదలను ఇచ్చేవాడై ఉన్నాడు. కనుక నీవు నేను ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే, ఆయన చేసిన మేలు ఉపకారములను తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 103వ కీర్తన 2వ వచనంలో ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో అదండి. ఏ మేలు చేశాడు నీ జీవితంలో? ఏ ఉపకారం చేశాడు? నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏదో ఆదమరిచి చూసి చూడనట్టుగా ఉండాలని కాదు. ఆయన చేసిన ఉపకారం ఏంటో నీకు తెలియదా? ఆయన చేసిన మేలు ఏంటో నీకు తెలియదా? ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇదిగో నా బిడ్డలో చదువులో దేవుడు తోడుగా ఉన్నాడు, రాకపోకల్లో ఆయన తోడుగా ఉన్నాడు, నా భర్త పని బాటలో ఆయన తోడుగా ఉన్నాడు. కనుక ఆ తోడుగా ఉన్న దేవుడు ఇక మీదట కూడా సంవత్సరం అంతా కూడా ఆయన కాపుదల వారికి కటాక్షముగా ఉండాలని కోరి ఆశించి కూడికుని ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశమైంది. కనుక ప్రతి విషయమునందు కృతజ్ఞత చెల్లించుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి మనందరికి ఎరిగిన వారమే. ఆ వ్యక్తి అంటాడు, ప్రతిదీ కూడా నా వలన నా వలన నా వలన. లోకాసు వార్త 12వ అధ్యాయంలో లోకాసు వార్త 12వ అధ్యాయంలో 15వ వచనం నుండి, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనిను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు
నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవి కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని సుఖించుము, తినుము, తాగుము, సంతోషించమని చెప్పుకొందుననుకొనెను. చాలండి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ మాటలో ధనవంతుడని పిలువబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ ధనవంతుడికి కావలసినటువంటి పంట సమృద్ధిగా పండిందట. ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అధికంగా పండిందట. కాబట్టి ఏం చేశాడు? తన కొట్లు విప్పి మళ్ళీ పెద్దవిగా కట్టించి తన ధాన్యమంతటిని కూడా దానిలో దాచిపెట్టి, ఆ శ్రద్ధ బాగానే ఉంది, ఆ ఆలోచన బాగానే ఉంది, ఆ ముందు చూపు బాగానే ఉంది. మరి దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకునేటువంటి జ్ఞానం మాత్రం లేదు. దేవుడు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకునే ఆలోచన లేదు. దేవుడి చిత్తాన్ని చేద్దామన్న ఆలోచన ఏమాత్రం కూడా లేదు. అయ్యో, ప్రతి విషయం మీద కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము కదా. నా జీవితంలో ఈ మేలు చేశాడు, ఈ ఉపకారం చేశాడు, ఈరోజు నేను ఈ యొక్క ధాన్యాన్ని సమృద్ధిగా పండించుకున్నానంటే ఆయన కృపే కదా. ఆ పంట పండడానికి సహకరించినటువంటి వాతావరణం అనుకూలపరిచిన వాడు దేవుడే కదా. కాబట్టి దేవునికి ఒక్కసారి వందనాలు చెప్దాం, దేవునికి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం, దేవునికి ఒకసారి ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణమా, భక్తుడు ఏమంటాడు దావీదు? నా ప్రాణమా. ఇక్కడ ఈయనేమంటాడు? నా ప్రాణమా తినుము, తాగుము. ఎరిగిన భక్తుడేమో నా ప్రాణమా యెహోవాను సన్నతించమంటున్నాడు. గుర్తెరగనటువంటి వ్యక్తి ఏమో, ఇదే లోకం అనుకున్నటువంటి వ్యక్తి ఏమో, సంపదే జీవితం అనుకున్నటువంటి వ్యక్తి ఏమో, బలమే శాశ్వతం అనుకున్నటువంటి వ్యక్తి ఏమో, తన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సమస్తము అదే తన ఆశీర్వాదం అనుకుని ఎరిగినటువంటి వ్యక్తి ఏమో, నా ప్రాణమా ఇక దేవుడు లేడు, గీగుడు లేడు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇంకా తన మనసులో స్థావే లేదు. ఏమంటాడు? తిను, తాగు, సుఖించు. ఎక్కడ పోతే ఆడే ఉంటిగా, ఎవరిని తీసుకొని పోతారా? ఎంత జాగ్రత్త చెప్తున్నాడు. తిను, తాగు, సుఖించు. ఇది దేవుని చిత్తమా? దేవుడు చేసిన మేలును దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోనకుండా వాటిని అనుభవించడానికి మన ప్రయాసపడ్డం, అది ఏమాత్రం కూడా మనకు ఆశీర్వాదం మన కళ్ళ ముందు ఉండొచ్చు, మన చేతిలో ఉండొచ్చు. ఆహారం కానివ్వండి, ఆస్తి కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ప్రతిదీ మన చేతిలో ఉండొచ్చు. అంత మాత్రం చేత దేవుని తృణీకరించి మనమేదో గణపరచబడాలన్న ఆలోచన ఏమాత్రం కూడా మనకు ఆశీర్వాదం కాదండి. ఉండొచ్చు మన కళ్ళ ముందు, దేవా ఇవి ఇచ్చిన ఆహారంను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఆరోగ్యం ఉండొచ్చు, దేవా నువ్వు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు నాయన. లేచినది మొదలుకొని దేవుని స్తుతించేటువంటి ఆలోచన నీలో ఉండగలిగితే సమస్తమును కూడా నీకు అనుకూలంగా మార్చేవాడు దేవుడై ఉన్నాడు. ఆ ఎరగనటువంటి ఆ భక్తుని ఆ యొక్క ధనవంతుని యొక్క ఆలోచనగా ఉండగానే తర్వాత వచ్చిన ఏమని రాయబడింది? అయితే దేవుడు చూస్తున్నాడు, ఆయన కళ్ళు కప్పి ఏం చేయగలుగుతాడు? అప్పటి వరకు తన కళ్ళ ముందు కనబడిన వాటినే చూసుకున్నాడు. అసలు ఇతన్ని దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన పక్కన పెట్టేశాడు. ఇప్పుడు ఆయన పైనుండి గమనిస్తున్నాడు. ఇతని ఆలోచనలు గమనించాడు, ఇతని ప్రవర్తన తీరుని గమనించాడు, ఇతని మాటలను గమనించాడు, ఇతని పనిని గమనించాడు. ప్రతిదీ నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. తన వరకు మాత్రమే ఆలోచించినటువంటి వ్యక్తిని దేవుడు అంటున్నాడు వెర్రివాడా అని అంటున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను
అడుగుతున్నాను. నువ్వు సిద్ధపరిచినవన్నీ కూడా ఎవరి మగుదోనని అదండి అతనితో చెప్పాను. కనుక దేవుని వాక్యానికి తగినట్లుగా మన జీవితాలు ఉండాలి. దేవుడు కోరుకున్నట్లుగా మన జీవితాలు ఉండాలి. దేవుడు ఆశించినట్లుగా మన జీవితాలు ఉండాలి. ధనవంతుడు అనుకుంటే సరిపోదు, అనుకున్నవన్నీ కూడా సఫలమవ్వాలి కదా. నా ప్రాణమా కళ్ళ ముందు ఉంది, తినమనేటువంటి ఆహారం కళ్ళ ముందు ఉంది, సమస్తము తన కళ్ళ ముందు ఉన్నాయి. అనుభవించేటువంటి అవకాశమే లేదు. అది ఎవరి చేతిలో ఉంది? తన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? సృజించిన సృష్టికర్త అయిన దేవుని చేతిలో తన ప్రాణం ఉంది. ఆస్తి తన చేతిలో ఉండొచ్చు, ధాన్యం తన చేతిలో ఉండొచ్చు, సిరి సంపదలు తన చేతిలో ఉండొచ్చు. కానీ అనుభవించేటువంటి అతను దేవుని చేతిలో ఉన్నానన్న ఆలోచనే మర్చిపోయాడు. ఈరోజు బ్రతికున్నాడంటే కేవలము ఆయన కృప కదా అన్న ఆలోచన పక్కన పెట్టేసి ఏవేవో గాల్లో మేడలు కడుతున్నాడు. అవన్నిటిని కూడా కుప్పగూలు చేశాడు ఆయన. మరొక వ్యక్తి మొదటి దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మా ప్రసంగి ఒక గ్రంథం ఒక మాట చూద్దాం. ప్రసంగి 2వ అధ్యాయము 25వ. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరి సాధ్యము? ఎలయనగా చాలండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యం అవుతుంది? ఆయన అవకాశం ఇవ్వాలి, ఆయన సాధ్యపరచాలి, ఆయన సుసాధ్యపరచాలి. ఆయన ఒక రైట్ అనే మాటను ఆయన అనుమతించాలి. అది అతను అనుకున్నాడు. కళ్ళ ముందు అన్ని సమృద్ధి ఉంది, కానీ అనుభవించడానికి ఆయన సెలవు లేదు, ఆయన అవకాశం ఇవ్వాల, ఆయన అనుమతించలా. తన ఆలోచన బాగోలేదు, తన మాట తీరే బాగాలేదు. అవకాశం ఇవ్వాల్సిన దేవునికి చోటే లేదు కనుక అతను అనుభవించడానికి అనర్హుడిగా దేవుడు ఎంచాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 29వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా ఎంచుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడువును. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడువును, అందరికి బలమిచ్చువాడువును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. దేని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పటికే దావీదు రాజు అయి ఉన్నాడు. రాజ్యాధికారం తన చేతుల్లో ఉన్నప్పటికీ రాజు యొక్క నోట పలుకుతున్న మాట ఏంటంటే, అనుభవిస్తున్నటువంటి అధికారము ఆయనదని గుర్తెరిగినటువంటి దావీదు అంటాడు, రాజు అయిన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చేసెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశమునున్నవి. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు
నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము ఏమంటున్నాడు? రాజ్యము నీదయ్యా. ఒకవేళ నేను రాజునే అవ్వచ్చు, మహారాజుగా పిలువబడచ్చేమో, కానీ ఈ రాజుగా నిలవబడ్డానికి అర్హతనిచ్చిన వాడు ఎవరు? నీవే కదా. నాది కాదు ఈ రాజ్యం, నీదే, నీవు అనుగ్రహించిందే. అర్హత లేని నన్ను హక్కును చేర్చుకుని ప్రేమించి అవకాశం ఇచ్చిన వాడవు నీవే. కాబట్టి ఇది నాకు ఏమాత్రము కూడా చెందినది కాదు. రాజ్యము నీదయ్యా, నీవిచ్చింది కదా. ఎంతమంది గుర్తించుకోగలుగుతారు? ఎంతమంది గమనించగలుగుతారు? అనగలిగేటువంటి మనుషులు ఈ లోకంలో అరుదుగా కనబడుతూ ఉన్నారు. ఆ వంకర టింకర ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో మనుషులు కనబడుతున్నారు, మనస్తత్వాలు కనబడుతున్నాయి. స్థాయి స్థితి పెరిగిన తర్వాత మనుషుల స్వభావం. కానీ దావీదు అంటాడు, రాజ్యము నీదయ్యా. ఈరోజు రాజుగా నేను అందరి ముందు చలామణి వచ్చాము, కానీ అధికారం ఇచ్చిన వాడువు నీవు. నువ్వు అందరి మీదను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావయ్యా. ఐశ్వర్యము, గొప్పతనము అది. ఈరోజు నేను గొప్పతనాన్ని కలిగి ఉన్నానంటే, ఐశ్వర్యం కలిగి ఉన్నానంటే అది నా వల్ల సాధ్యమయ్యేది కాదు, అది నీవిచ్చిందే. నువ్వు సమస్తాన్ని వెళ్ళేవాడువు. బలము, పరాక్రమమును ఎవరి దానాలు? మనకున్న బలాన్ని బట్టి మనం గర్వించడానికి మనకు కలిగినటువంటి బలం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నీ దానములు అని అంటున్నాడు. దానము అంటే ఏంటి? ఉచితంగా ఇవ్వడం. బలమును, పరాక్రమమును యెహోవా ఇచ్చిన దానాలట. ఆయన ఇచ్చిన బలాన్నే మనం ఆధారం చేసుకొని, ఆయన బలాన్నే మనం పొందుకొని, నాకంటే ఎవరో గొల్యాతు టైప్ మాట్లాడే మాటలు వినబడతా ఉంటాయి. ఎవరిచ్చారు బలం? ఎవరిచ్చారు శక్తి? దేవుడిచ్చాడు. ఆ విషయాన్ని సుస్పష్టంగా ఎరిగిన దావీదు గమనించగలుగుతున్నాడు. దేవా, ఈరోజు నేను బలాఢ్యుడు అని పిలువబడుతున్నానంటే సింహాన్ని చీల్చొచ్చేమో, ఎలుగుబంటిని చంపొచ్చేమో, గొల్యాతును ఒడిసితో కొట్టి చంపొచ్చేమో. బలమును, పరాక్రమమును నీ దానాలయ్యా. నా గొప్పతనం లేదు. ఆస్తి ఇచ్చిన నీదే, బలం ఇచ్చిన నీదే, గొప్పతనం ఇచ్చిన నీదే, రాజ్యం ఇచ్చిన. వ్యత్యాసాలు గమనించగలిగితే ఏమి దేవుని గురించి గమనించినటువంటి ధనవంతుడేమో ప్రతిదీ నా కొట్లు విప్పి నా ధాన్యం అంతటిని నాది 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 అనని పలికినటువంటి వ్యక్తి తనది కాకుండానే కోల్పోయిన వాడిగా కనబడుతున్నాడు. ఇచ్చిన ప్రతిదీ దేవా నీవిచ్చేవయ్యా అని పలికినటువంటి దావీదేమో అంతకంతకు హెచ్చింపబడినటువంటి వ్యక్తిగా దావీదుని మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుతా ఉన్నాం. ఇది దేవుడు కోరుకుంటున్నాడు, ఇది దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దని సెలవిచ్చినటువంటి దేవుడు. ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమని జ్ఞాపకం చేస్తున్నటువంటి దేవుని మాటలను ఈ మధ్యాహ్న కాల సమయంలో గమనించగలిగితే ఏ మాట దేవుని ఘనపరుస్తుందో తెలుసా? దేవా, సంవత్సరం అంతా కాపాడావంటే నీవేనయ్యా. పిల్లకి జ్ఞానం ఉందంటే నీవేనయ్యా. పని బాటలో తోడుగా ఉన్నావంటే నీవేనయ్యా. అన్ని విషయాల్లో మాది ఏదీ లేదు, కేవలం నీవు మాత్రమే మాకు తోడై ఉన్నావు కనుక ఈ సంవత్సరం అంతా మమ్మల్ని ఇంకనూ మీరు కాపుదలనివ్వమని
అడగడం ఏదైతే ఉందో అది దేవుని ఎదుట మనమిచ్చే కృతజ్ఞత అయ్యింది. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఆయనను వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోయాను. సిగ్గుపరిచేవాడు కాదు. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే, నువ్వు ఆయన బిడ్డవని ఎరిగి ఉంటే, ఆయన బిడ్డగా పరిగణింపబడుతున్నటువంటి నిన్ను ఎన్నడూ సిగ్గుపరిచేవాడు కాదు. దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చాలండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇప్పుడు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఎవరి అకౌంట్లో డబ్బులు ఉంటే వాళ్ళు వెళ్తేనే చెల్లుతుంది, వారే తీసుకోగలుగుతారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయి? బుద్ధి జ్ఞానం ఉంది. దాన్ని డ్రా చేయాలనుకో, దాన్ని తీసుకోవాలనుకో, వాక్యం సెలవిస్తున్నమాట. సర్వ సంపదలు కూడా ఆయన ఎంత గుప్తమై ఉన్నాయి కనుక ఎవరైతే ఆయన బిడ్డలుగా ఆయన అనుసరించి నడవడానికి ఇష్టపడతారో తప్పక ఆయన దగ్గర అన్ని కూడా ఏమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు, సర్వ సంపదలను ఇస్తాడు, బుద్ధిని కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన బిడ్డలమని పరిగణించబడుతున్నటువంటి మనకు ఆయన చేసేటువంటి మేళ్ళు బుద్ధిని, జ్ఞానాన్ని, సర్వ సంపదలన్నింటినీ కూడా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి 6వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి, అది చేయాల్సిన పని పై వాటిని పొందుకోవాలి అని అంటే, బుద్ధి జ్ఞానము సర్వసంపదలను పొందాలి అని అంటే చేయాల్సిన పని ఏంటి అని అంటే, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఉండాలండి. వేరుపారిన వారై ఉండాలి. పై భక్తి మాత్రమే కాదు, లోతైన భక్తిని కొనసాగించేవారుగాను ఇంటి వలె కట్టబడుచు, అంత మాత్రమే కాదు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. కట్టబడాలి, స్థిరపరచబడాలి, వేరుపారిన వారై ఉండాలి. అప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలట. రోజుకొక కూటం. ఎవరంటే దేవుని యొక్క కోరిక అది. మేలు పొందుతున్నామా? మేలు అనుభవిస్తున్నామా? మేలు కావాలని కోరుకుంటున్నామా? ఏదైనా సరే మేలు కావాలన్నా, మేలు పొందినటువంటి వ్యక్తులైనా ఎవరైనా కృతజ్ఞత చెల్లించుట యందు విస్తరించాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన యందుండి నడుచుకొనుడి. ఈ కార్యాలను నీవు నేను చేయగలిగితే బుద్ధిని, జ్ఞానమును, సర్వసంపదను తప్పక ఆయన అనుగ్రహిస్తాడు. కానీ లోకములో ఉన్నటువంటి వ్యక్తి సాతానుడు మనకు నేర్పేటువంటి కొన్ని పాఠాలు ఉంటాయి. ఈ బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు అనుసరించాలంటే ఇప్పటి వరకు చెప్పబడినటువంటి మాటలు ఎంత సత్యమై ఉన్నవో దాని క్రింద 8వ వచనం అంటాడు, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలను
మన జీవితాల్లో అనుభవించేటువంటి వ్యక్తులుగా మార్చుటకు మనం ఆయన యందు వేరుపారిన వారమై, ఇంటి వల్ల కట్టబడినటువంటి వారమై, అలాగే విశ్వాసమందు స్థిరపరచబడిన వారమై, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించేటువంటి వారమై ఈ కార్యాలు కొనసాగిస్తున్నప్పుడు మన జీవితాల్లోకి దుష్టుడు కలిగించేటువంటి కొన్ని కార్యాలను మనం గమనించగలిగితే అదేమిటనంటే ఆయన్ను అనుసరింపకుండా ఏం చేస్తాడు? దేవుడిని అనుసరింపనీయుడు. దేవుడు చేసిన మేలు కంటే మనుషుల యొక్క పారంపర్యాచార్యములను అధికముగా లోకంలో ఉన్నటువంటి వ్యక్తి మనకు నేర్పుతూ ఉంటాడు. దేవుణ్ణి అనుసరించేటువంటి కార్యాల కంటే మనుషులను ఆధారం చేసుకునే కార్యాలను వాడు ఈ లోకంలో నేర్పుతూ ఉంటాడు. కనుక ఈ లోకము నుండి మనం వేరైపోయిన వారమై క్రీస్తులో వేరుపారిన అనుభవాన్ని కలిగిన వారమై ఉండగలిగితే